దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాను. కీర్తనల గ్రంథం 103:5. సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి అయిన యెహోవా పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో మన హృదయంను తృప్తిపరుస్తానని మనతో సెలవిస్తున్నారు. మనం అందరము దేవుని నీతిని అనుసరించి జీవించి నీతి క్రియలను చేయాలి. అప్పుడు తండ్రి కృప మన పట్ల సమృద్ధిగా ఉంటుంది. తండ్రి యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మన అందరి ఎడల తండ్రి కృప అంత అధికంగా ఉంటుంది. తండ్రి దీర్ఘశాంతుడు కాబట్టి మనము కూడా దీర్ఘశాంతం కలిగి జీవించాలి. అప్పుడు తండ్రి పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం క్రొత్తదగుచుండునట్లు చేసి మేలుతో మన హృదయంలో తృప్తిపరుస్తాడు. అనేకమైన మేలులు మన జీవితంలో చేస్తాడు. మన ఆలోచనలు సఫలపరుస్తాడు. నిత్య సంతోషము మన తలల మీద ఉంచుతాడు. తండ్రి చేసే మేలులను బట్టి మనం అందరము సంతోషించాలి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.